స్థానాల యొక్క సంఖ్యను బట్టి ఆ ఆబ్సల్యూట్ మార్క్ ఎవరికి వస్తుంది, ఎవరితో కలిస్తే వస్తుంది. కానీ ఒక విషయం అయితే నేను చెప్తాను, 2014-2019 మధ్యలో బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం నడిచింది. ఆ ఉమ్మడి ప్రభుత్వంలో సేన భాగస్వామి కాదు. ఇది మడికి గుర్తుపెట్టుకుంటే ఒకవేళ తప్పులు జరిగితే ఉభయులకి బాధ్యత తీసుకోవాల్సిందే, ఒప్పులు జరిగితే ఉభయులు క్రెడిట్ తీసుకోవాల్సిందే. ప్రత్యేక హోదా రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రధాన అంశం చేయాలనుకుంటుంది. వెళ్ళని కూడా ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ వెనక తగ్గిందా, లేకపోతే ఆనాడు మేజర్ పార్టీ కూడా తెలుగుదేశం వెనక తగ్గిందా అనేది ప్రజలు చూస్తారు. రెండోది, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి సన్మానించారు ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదాను అడగటం అనేది ఎంతవరకు బాగా ఉంటుంది, సబబుగా ఉంటుంది, అదొక ఆలోచన వస్తుంది. రెండోది, పోలవరం నిర్మాణం ఉమ్మడిగా సాగింది. ఆ ఉమ్మడి ప్రభుత్వంలోనే భాజపా తెదేపా ప్రభుత్వంలో పురోగతి కనబడింది. రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడంలో పురోగతి కనబడింది. ఎక్కడ మీకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన అంశాల్లో పురోగతి కనపడలేదు. 9-10 షెడ్యూల్ అసలు విభజన అంశంలో ఒక దాంట్లో కొద్దిగా ఆనాటి ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వం కానీ చొరవ తీసుకోలేదు. అది రాష్ట్ర ప్రభుత్వాల తరపున తప్పు అవుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం తప్పు అవుతుంది. మీరు ఇక్కడ ఇది గమనించాలి. రెండోది, బీజేపీ చేసిన పని తాను చెప్పుకోకపోవడం వారికి ఒకంత శాపంలాగా మారింది. వాళ్ళు ఇప్పుడైనా కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు, చెప్పుకుంటున్నారు, కవర్ చేసేవాళ్ళు లేడు ఇక్కడ. అది కూడా ఒక లోపమే, మీడియాలో సహకారం లేకపోవడం. కానీ కొంత జనాల్లోకి వెళుతుంది. అయితే మరింతగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు ఇప్పుడు సాంబశివరావు చెప్పినట్టు వికసిత భారత్ అనే కార్యక్రమం కింద వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి జనాలకు ఖచ్చితంగా వెళుతుంది.